నరసాపురం నియోజకవర్గంలో మోంతా తుఫాన్ ప్రభావానికి సంబంధించి కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కూడా క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పర్యటిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు గారు కూడా పర్యటిస్తున్నారు. అన్నారు మన ముందు సార్ చెప్పండి, ఏం చూస్తారు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్న పరిస్థితులు, ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి సూచనలు? తీర ప్రాంతంలో ఈ తుఫాను ఉధృతి వల్ల ఈ తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి ఎన్ని గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా శ్రేణులందరం కూడా పర్యటిస్తూ ఉన్నాం. తీర ప్రాంత ప్రజలకి ఒక ధైర్యంగా, ఎందుకనంటే తుఫానులు కొత్త కాదు, అయినా కూడా అప్రమత్తం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. అలాగే ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఉన్నాం. ఎందుకనంటే తీర ప్రాంతం మా ఈ వెస్ట్ గోదావరిలో 19 కిలోమీటర్లు ఉంది. ఈ 19 కిలోమీటర్లు కూడా నరసాపురం నియోజకవర్గంలో ఉంది. సుమారు ఈ గ్రామాలన్నీ కూడా కెలామిటీస్ వచ్చేటప్పటికి మత్స్యకారులు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం కనుక ఎవరిని కూడా వేటకెళ్ళొద్దని ముందుగానే ప్రభుత్వాలు అలర్ట్ చేస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే వారు జీవన భృతి కోల్పోతూ ఉంటారు. సహజంగా రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేయటం, ముసలివారు పెద్దవారు అందరినీ కూడా క్యాంపుల్లో రమ్మని కోరుతూ ఉంటాం. ఈ రోజున కూడా ప్రభుత్వ పరంగా ఒకటే కోరుతూ ఉన్నాం, అందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకి రమ్మని. అలాగే ఎవరైతే మత్స్యకారులు ఈ జీవన భృతి కోల్పోయి ఇప్పుడు ఈ వారం రోజులు వారు వేటకెళ్తానికి ప్రభుత్వం వారే ఆపుతూ ఉంటారు. అందువల్ల వారందరికీ కూడా గతంలో బియ్యం, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అందిస్తూ ఉంటాం. మరి ఇప్పుడు కూడా తక్షణమే వారందరికీ కూడా రిలీఫ్ ఏర్పాటు చేయాలి. 2 వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేయాలని కోరుతూ ఉన్నాం. అదే రకంగా రిలీఫ్ క్యాంపుల్లో కూడా మేము కూడా ప్రతి రిలీఫ్ క్యాంప్ని కూడా పరిశీలించడం జరిగింది. ఎందుకనంటే సహజంగా కొంచెం డివిజనల్ స్థాయి అధికారి మానిటరింగ్ ఉండాలి, మరి కలెక్టర్ స్థాయి అధికారులు పర్యవేక్షణ ఉంటే కొంచెం అలర్ట్గా ఉంటుంది. ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రిలీఫ్ క్యాంపుల్లో కూడా అలర్ట్గా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతాను. ప్రధానంగా ఇక్కడ ఆక్వా కూడా కిల్లాగా ఉంటుంది ఏరియా, అలాంటిది ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమంది డివో వచ్చేస్తుంది, కొంత పెట్టుబడులు కూడా చేసుకున్నారు, వాళ్ళు కూడా కొంత ఆందోళన ఉంది. ఏం చూస్తున్నారు? సహజంగా అదే ఇబ్బంది. ఇప్పుడు ఎందుకనంటే వరి నష్టం ఒక ఎత్తు, ఆక్వా నష్టం ఒక ఎత్తు. ప్యాడీకి వచ్చి మునిగిపోతే ఇన్సూరెన్సో అయితే ఇన్పుట్ సబ్సిడీయో సహజంగా ఏదన్నా గవర్నమెంట్ నుంచి సహకారం ఉంటుంది. ఆక్వాకి సంబంధించి ఇప్పుడు ఏదన్నా నష్టం వస్తే ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఉండదు, రైతు నష్టపోవాల్సిందే. సహజంగా కెలామిటీస్ వస్తే ఇప్పుడు ఇమీడియట్గా ఏదన్నా గాలి వేస్తే కరెంట్లు తీసేస్తారు. ఇప్పుడు కరెంట్ లేకపోతే జనరేటర్ల మీద నడుపుకోలేక ఆక్వా రైతులు ఒక పక్క వర్షాలకి ముంపుకి ఇబ్బంది పడితే, ఒక పక్క కరెంటు కష్టంతో డీవోలు వచ్చి అట్లా ఆపలేనటువంటి పరిస్థితి. తక్షణమే ఇలాంటి పరిస్థితిని గతం నుంచి కోరుతూ ఉన్నాం. ఆక్వాను కూడా వ్యవసాయ రంగంగా గుర్తించమని కోరుతూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఆక్వా రైతులకి కొంత వెసులుబాటు ఇచ్చున్నారు, సబ్సిడీ ద్వారా కొంత కరెంట్ ఇవ్వటంలో కానీ లేదు, కొంత మానిటరింగ్ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఇలా వస్తే మార్కెట్ సడన్గా అంతా కుమ్మక్కై ఎక్స్పోర్టర్స్ అందరూ కుమ్మక్కై మార్కెట్ అప్పుడే 20 రూపాయలు డౌన్ చేసేస్తున్నారు. కొనేటువంటి పరిస్థితి ఉండదు, పట్టాలన్నా కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. ఆక్వా కానీ చేప కానీ అన్నీ కూడా అదే రకంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే, మెయిన్గా కెలామిటీస్ వచ్చినప్పుడే ప్రభుత్వాలు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడే రొయ్యల రైతులని, చేపల రైతులని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఆదుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఇప్పుడు కూడా ఈ అప్ అండ్ డౌన్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మానిటరింగ్ చేసి రైతులు నష్టపోకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ప్రధానంగా కొంత ఉప్పు రైతులు కూడా కొంతమంది ఉంటారు, వారికి సంబంధించి అంటే సహజంగా ఉప్పు మళ్ళు వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా ఇలాగే సేమ్, వర్షం వస్తే మొలక వస్తే చాలు ఉప్పు మళ్ళు ఎండబెట్టుకుని స్వయంగా సాగు చేసుకున్నటువంటి రైతులు నష్టపోతూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్సు లేదు, కనీసం ముందస్తు చర్యలు లేవు, ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈ రకంగా కెలామిటీస్ వస్తే పూర్తి స్థాయిలో ప్రకృతిని ఆపలేం, కానీ ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల కొంత నివారణ ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు కూడా
మేము ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. పార్టీ పరంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి కెలామిటీస్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ప్రభుత్వ పరంగా అన్ని సహకారం అందించాలని కోరుతా ఉన్నాం. క్షేత్రస్థాయిలో కూడా ఒకవైపు చూస్తే కనుక తుఫానుకు సంబంధించినటువంటి ఉధృతి పెరుగుతున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తాము పార్టీ తరఫున. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి నరసాపురం ఏరియాకి సంబంధించి 19 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. క్షేత్రస్థాయిలో రైతాంగం సంబంధించినటువంటి ఏ విధంగా రైతులు కూడా ఉన్నారు, ప్రత్యేకంగా ఆక్వాకు సంబంధించినటువంటి రైతులు కానీ ఉప్పు రైతులు కానీ పూర్తిగా తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. వారికి కూడా పూర్తిగా ప్రభుత్వం భరోసా ఇవ్వాలని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేసిన బస్ కూడా కనపడుతుంది. రమణతో రాజు, సాక్షి, నరసాపురం నుంచి.